కొండల స్వామి గారు, మీ పాటల ప్రస్థానము అనేది అయ్యప్ప భజనల దగ్గర మొదలైంది. ఆ ప్రస్థానం అలా స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కడెక్కడ భజనలు మీరు పాడారు, ఆ తర్వాత మీరు పాడడము, అలాగే వేరే వాళ్ళకు నేర్పించటము, ఇలాంటివి ఎక్కడెక్కడ జరిగాయి? ఏ ఏ ప్రాంతాలలో తిరిగారు? ఎక్కడెక్కడ చేశారు కార్యక్రమాలు? అట్లా భజనలు మొదలుపెట్టిన తర్వాతమ్మా కొన్నాళ్ళు ఏమైందంటే, కొంతమంది పిల్లలు నేర్చుకుంటానంటే మా పక్కన ఎంవి రాజుపాలెం అని ఉంది. ఎంవి రాజుపాలెంలో కొంతమంది కలిసి మాకు భజన నేర్పమన్నారు. అక్కడ కొంతమంది ఆడవాళ్ళకి భజన నేర్పించాను. మళ్ళీ మొట్టమొదట మా గ్రామం డెవలప్ కాకముందు ఎంవి రాజుపాలెంలో వినాయకుడి నవరాత్రులకి ఒక 10 ఏళ్ళు వరుసగా అక్కడ చేశాను. తర్వాత ఆ పక్కన గోకరాజుపాలెం అని ఒకటి ఉంది. అక్కడ నూతన రామ మందిరం అని చెప్పి వాళ్ళు కూడా నన్ను 3-4 సంవత్సరాలు ఆ గుళ్ళో పాడేవాడిని. ఇట్లాగే పురాణాలు చెప్పేవాడిని. నన్ను కూడా కన్నబిడ్డలాగా బ్రహ్మాండంగా ఆదరించారు. తర్వాత దసరా నవరాత్రులు ఒకే ఊరు, ఇప్పుడు వరకు నేను చేసింది ఒక్క ఊరు పెదగోలపాలెం అని. ఎప్పుడు కూడా వాళ్ళకి భజన నేనే నేర్పించాను. మళ్ళీ తర్వాత దసరా నవరాత్రులు ప్రతి సంవత్సరం ఇప్పుడు ఆర్కెస్ట్రా 10 రోజుల పాటు ఆర్కెస్ట్రా కూడా పెట్టుకునే స్థాయికి వచ్చారు వాళ్ళు. అట్లా చేసుకుంటూ వచ్చి ఆ చుట్టుపక్కల ఇక మాకు ఏట్రవారిపాలెం అని ఉంది. ఏట్రవారిపాలెంలో కొన్నాళ్ళు స్వీపర్గా చేశాను నేను పంచాయతీలో. వాళ్ళు నన్ను బిడ్డలాగా ఆదరించేవాళ్ళు. ప్రతి సంవత్సరం నా భజన లేకుండా ఒక భజన కూడా ఆ ఏట్రవారిపాలెం గ్రామంలో చేరు. నా భజనతో పాటుగా వేరే భజనను కూడా పెట్టి 2 ఆర్కెస్ట్రాలు పెట్టేవాళ్ళు. ఇక తర్వాత పాతనందాయపాలెం అని, ఈ చుట్టుపక్కల మా కర్లపాలెం అని ఎక్కువగా నన్నే ఆదరిస్తూ ఉంటారు మా వాళ్ళందరూ కూడా. ఏంది మన సాంగ్ కన్నా ఎక్కువ పాడతారా, ఈయనుండగా ఇంకోళ్ళు ఎందుకు